హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము 3 రకాల పాయసం రెసిపీలు. ఈ పాయసం మనం ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే డిజర్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటి దానికోసం 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో కొంచెం క్యాష్యూ, అలాగే ఎండు ద్రాక్ష వేయించి పెట్టుకోవాలి. ఇవి రెండు సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సేమియా వేయాలి. 1 కప్పు అంటే 3-4 స్పూన్ల వరకు పట్టేంత కప్పు మాత్రమే. అలాగే 1 కప్పు సన్న సబ్బియ్యం వేసుకొని వేయించుకున్నట్లయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం అనేది. ఇవి సబ్బియ్యం నేతిలో వేయించినప్పుడు మనకు ఫాస్ట్గా వైట్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఉడకడానికి 2-3 నిమిషాల్లో ఫాస్ట్గా ఉడికిపోతుంది ఈ సబ్బియ్యం అనేది. ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. దానికి ముందు సేమియా మనం రెడ్ కలర్లో బాగా మంచి గోల్డెన్ కలర్లోకి వేయించుకున్న తర్వాత మాత్రమే సబ్బియ్యం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ తక్కువ వేసుకున్నట్లయితే మనకు మంచి టేస్టీగా ఉంటుంది పాలు ఎక్కువ వేసుకున్నప్పుడు. ఇవి 1 కప్పు వాటర్లో తిక్కుగా ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల్లో సేమియా సబ్బియ్యం రెండు ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఒక 250 ml వరకు చిక్కటి పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఒకసారి పొంగు వచ్చే వరకు పొంగించుకొని ఇందులో 2 కప్పులు, ఏ కప్పుతో అయితే సబ్బియ్యం సేమియా వేసుకున్నామో దానితో 2 కప్పులు చక్కెర వేసుకొని యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసి వేసుకుంటే మనకు సేమియా సాబుదానా పాయసం రెడీ అయిపోతుంది. కొంచెం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు క్రీమీగా ఉండేటటువంటి రైస్ క్యాష్యూ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనం తిక్కుగా అయినా చేసుకోవచ్చు, వాటరీగా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నప్పుడు మనకు ఐస్ క్రీమ్ తిన్నటువంటి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలు, తిక్క పాలు నీళ్ళు కలపకుండా స్టవ్ మీద పెట్టి కాచుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్ల క్యాష్యూ, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవి వాటర్ తీసేసి ఇవి రెండు మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు బాగా మెత్తగా మెదగకుండా కొంచెం బరకగా ఉంటుంది. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పాలు పొంగేటప్పుడు ఈ రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ క్యాష్యూ రైస్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసిన వెంటనే ఫాస్ట్గా కలుపుకోవాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని బట్టి ఇందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ఉడుకు వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇది కూడా ఒక 4-5 నిమిషాల్లో ఫాస్ట్గా ఉడికిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులో ద్రాక్ష వేసి వేయించుకోవాలి. రెండు ఒకేసారి వేసినప్పుడు జీడిపప్పు స్లోగా వేగుతుంది. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి ఈ మిశ్రమంలో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. పొడిగా ఉండే బెల్లంని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ వేడి మీద మనకు విరిగిపోకుండా పాలు అనేవి ఈ బెల్లం అంతా కూడా కలిసిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు యాలకుల పొడి, మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, ద్రాక్ష వేసుకున్నట్లయితే ఈజీగా టేస్టీగా చేసుకునేటటువంటి ప్రసాదం రెసిపీ
లేకపోతే ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు డెజర్ట్గా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జీడిపప్పుతో చేసాం కాబట్టి ఆ బియ్యం కన్సిస్టెన్సీ అనేది చూసుకొని చేసుకోవాలి. మీకు వాటరీగా తాగాలి అనిపిస్తే ఒక కప్పు వరకు ఎక్స్ట్రాగా వాటర్ వేసుకున్నట్లయితే మీకు వాటర్గా వస్తుంది. ఇప్పుడు మూడో రెసిపీ గసగసాల పాయసం. ఈ గసగసాల పాయసం సమ్మర్లో వంటికి చాలా మంచిది. దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఒక చిన్న స్పూను బియ్యం తీసుకొని వేయించుకోవాలి. బియ్యం కొంచెం వేగిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు తీసుకొని ఇవి కూడా బియ్యంతో వేయించుకోవాలి. బియ్యంతో రెండింతలు గసగసాలు ఉండాలి. మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే గసగసాలు చేదనేది వస్తుంది. కాబట్టి బియ్యం 1 స్పూన్ తీసుకుంటే 2 స్పూన్ల వరకు గసగసాలు తీసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత ఒక టేస్ట్ కోసం 4 జీడిపప్పులు, అలాగే ఒక చిన్న కప్పు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తురిమి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఒక 250 ml వరకు చిక్కటి పాలు కాచుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ గసగసాలు అనేది మనకు త్వరగా మెత్తగా అవ్వదు కాబట్టి ఎక్కువసేపు రుబ్బుకోవాల్సి వస్తుంది. అలాగే ఇందులోనే ఇంకొక అరకప్పు కూడా వాటర్ వేసుకోవాలి. మీకు తిక్కుగా కావాలి అన్నప్పుడు వాటర్ తగ్గించుకోండి. అలాగే 2-3 గ్లాసులు తాగొచ్చు అనుకున్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు వాటరీగా చేసుకోవాలి. దీనిని కూడా మనం ప్రసాదంగా దేవుడికి సమర్పించుకోవచ్చు. ఇప్పుడు పాలు పొంగుతున్నప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ గసగసాలు, బియ్యం, కొబ్బరి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. దీనిని బాగా ఒక 7-8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేటటువంటివి. ఉదయాన్నే దేవుడికి పెట్టడానికైనా చాలా ఈజీగా అయిపోతాయి. ఎవరైనా వచ్చినప్పుడు కానీ, పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ ఈ పాయసం చాలా మంచిది. ఈ సమ్మర్లో డైలీ తాగినా కూడా మనకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోటి డైలీ కూడా టేస్టీగా ఉండేటటువంటి పాయసాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, అలాగే జాజికాయ వేసుకున్నట్లయితే ఈ జాజికాయ గసగసాలు మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల చక్కెర మాత్రమే పడుతుంది. ఎక్కువ చక్కెర అయితే పట్టదు. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక 4 స్పూన్లు అయితే సరిపోతుంది నేను చెప్పినటువంటి క్వాంటిటీకి. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకొక 2 నిమిషాల టైము. ఇది బాగా ఉడికిన తర్వాత గసగసాలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చివరిగా నేను ఇక్కడ గుమ్మడి గింజల్ని వేయించి వేస్తున్నాను. గుమ్మడి గింజలు కానీ లేకపోతే మనకు వాటర్ మెలన్ సీడ్స్ కానీ వేసుకోవచ్చు నేతిలో వేయించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.